ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాంప్రదాయం ముసుగులో జోద క్రీడలకు పాల్పడవద్దు. నూతన సంవత్సర వేడుకల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు ఆకాంక్ష. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. సాంప్రదాయం ముసుగులో జోద క్రీడలు ఆడడం సరికాదని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని కరాటం రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. కొంతమంది పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలుపగా, మరికొంతమంది పుస్తకాలు, పెన్నులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. వాటిని ఆచరిస్తూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నారు. అంతేగాని జోద క్రీడలాడి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటం అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పండగ అంతా కూడా సంతోషంగా అందరూ జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సాంప్రదాయాలు ఉన్నాయి కానీ అది జోదం అవ్వకూడదు. ఎక్కువ బెట్టింగ్కి వెళ్ళకుండా అదంతా మోసం అని తెలుసుకోవాలి. ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు, పండగ, పెద్ద పండగ, భోగి సంతోషంగా జరుపుకోవాలని.
నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు యువ నాయకులు జట్టి సత్య ఆదిత్యులను ప్రముఖులు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు పుష్పగుచ్చాలు అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గున్నాథరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ప్రజలందరిపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు 2026 నూతన సంవత్సరం సందర్భంగా జంగారం పట్టణ అలాగే జిల్లా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఎంత ఆనందంగా ఉండాలని ప్రజలను చేసుకుని ఆ రాష్ట్రంలో ఆనందంగా ఉండాలని అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంస కార్యక్రమాలకు ఎదుర్కొంటూ ఆ కార్యకర్తలు కూడా మనోబలంతో ముందుకు సాగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ జై జగన్. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో చైర్పర్సన్ పుట్టినరోజు వేడుకతో పాటుగా నూతన సంవత్సర వేడుకను గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, వైఎస్ఆర్ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రజలకు విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందేవని గుర్తు చేశారు. తన పనితీరుతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మరలా ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోధైర్యంతో ముందుకు వెళుతూ కష్టపడి పని చేయాలని సూచించారు.
మన జంగారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం. మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి విద్య ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే, అంత సత్తా ఉన్న ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మడం తిప్పరు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని సమూహంగా చెప్తున్నాను. మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడి ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకుని తిరగాలని, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని మన కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా నాయకుడు పేదలపాటి పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2029లో పక్కాగా అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడాలి అంటే 29లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండి మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాకి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకుని నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య నాయకులతో కలిసి కిషోర్ కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటితో కలిసి కిషోర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపల్లి రామలింగేశ్వరరావు, చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు పరిమి సత్యపండు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, గుల్లపూడి శ్రీదేవి, సుమలత, బొబ్బర రాజ్పాల్, షేక్ యాకూబ్, షేక్ నజీర్, గెడా సుబ్రహ్మణ్యం, చిత్తపూరి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జంగారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ద్వారా తెలియజేస్తామండి. ఈ 2026 సంవత్సరంలో జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు బడ్జెట్ చంటి గారికి, మన గౌరవ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సంగా రోషన్ కుమార్ గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వీరందరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పని మీ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు చింతలపూడి నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం.
నూతన సంవత్సరంలో అప్లాండ్ ప్రాంత ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని జెడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి పలువురు ప్రముఖులు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జెడ్పీటీసీకి పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయనను పండితులు ఆశీర్వదించారు. అనంతరం తన తల్లిదండ్రుల వద్ద నుంచి జెడ్పీటీసీ ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పండిన పంటలు బాగా పండి రైతులకు లాభసాటిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశలు నింపే సంవత్సరంగా 2026 సంవత్సరం ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌతు సత్యేంద్రబాబు ఆకాంక్షించారు. అప్లాండ్ ఏరియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నూతన సంవత్సర వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి సత్యేంద్రబాబు కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యేంద్రబాబు మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆశలు నింపే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాల ప్రసాద్, రాజారత్నం, బండి భాస్కర్, అట్లూరి శ్రీను, కాశీ, ఆకుల యేసుబాబు, చిడిపి కుటుంబరావు, గజ్జి రాజులు, దారం సత్యరాజు, కొల్లి రామసూరి, బొడ్డు వాసు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుక వేళ స్టెప్పులు వేస్తూ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సందడి చేశారు. చింతలపూడిలోని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ దంపతులతో తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం నాయకులు కేక్ కట్ చేయించారు. అంతేకాకుండా పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు పరిమి సత్యపండు, మహంకాళి రామ్మోహన్ రావు, రాజాన పండు, బొబ్బర రాజ్పాల్, రామాంజనేయులు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి సిట్టింగ్ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, కొత్త వెలుగులు నింపాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా రామ్ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆయన నివాసం వద్దకు పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అదేవిధంగా పంటలు బాగా పండి రైతులకు లాభసాటిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులతో పాటు పలువురు వ్యాపారస్తులు, ఆటో వర్కర్ యూనియన్, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ దేవాలయాల్లో పూజలు జరపాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలు హిందూ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం విశ్వ హిందూ పరిషత్ తో పాటుగా పలు హిందూ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిప్పాబట్ల రామకృష్ణ, కూచిబట్ల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాలు తెరిచి కేకులు కట్ చేశారని, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని వివరించారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించకుండా దేవాలయాల్లో పూజలు జరిపితే అరిష్టమని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఇటువంటి సంస్కృతిని విడనాడాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు దూలిపాల మృత్యుంజయ శర్మ, కుర్రెళ్ల రాంబాబు, కుంచాడ దుర్గాప్రసాద్, టి శ్రీనివాస్, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, సాయి బ్రహ్మం, మాడ రామ్మోహన్ రావు, రమణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దేవాలయానికి నిర్మాణం దగ్గర నుంచి, విగ్రహ ప్రతిష్ఠ దగ్గర నుంచి, నిత్య పూజా విధానం దగ్గర నుంచి, హోమాది క్రతువులు యజ్ఞాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సిలబస్ ఆగమశాస్త్రం అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. ఆగమశాస్త్ర విరుద్ధంగా ఏ విధమైన చర్యలు దేవాలయంలో చేయకూడదని శాస్త్రం గట్టిగా చెప్తుంది. కనుక దయచేసి డిసెంబర్ 31 రాత్రి కొన్ని చోట్ల దేవాలయాలు తెరవడం జరిగిందని చెప్పి చాలామంది భక్తులు విశ్వ హిందూ పరిషత్ దృష్టికి తీసుకొచ్చారు. ఆగమశాస్త్ర విరుద్ధంగా దేవాలయాలను ఎప్పుడు పడితే అప్పుడు తెరవడం వల్ల ఆ దేవతా దృష్టికి వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని శాస్త్రం చెప్తుందని పెద్దలు చెప్పారు. కాబట్టి పెద్దల్ని, అటు ఆగమశాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు, భక్తులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాల తలుపులు తీయకుండా ఆ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించి దేవాలయాల గౌరవాన్ని కాపాడుకుందాం, హైందవ ధర్మాన్ని కాపాడుకుందాం, భక్తుల మనోభావాలను కాపాడుకుందాం. అలాగే పురోహిత సంఘాలు, గ్రామంలో ఉన్న వేద పండితులు ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన సూచనలు వారి సమావేశంలో తయారు చేసుకుని ఆలయాలకు అందించవలసిందిగా పురోహిత వేద పండితులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హిందూ సంఘాల ద్వారా. దయచేసి ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా పేదలందరినీ కోరుతున్నాం. డిసెంబర్ 37వ తారీఖు అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొన్ని దేవాలయాల్లో వేడుకలు చేసినట్టుగా, కేకులు అవి కోసినట్టుగా విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంఘాల వాళ్ళకి కొంతమంది భక్తులు తమ ఆవేదన తెలియజేశారు. ఇలాగ శాస్త్రానికి విరుద్ధంగా, ఆగమానికి విరుద్ధంగా చేయడం అనేది గ్రామానికి, ప్రజలకి కూడా మంచిది కాదు, అది అరిష్టం అని చెప్పేసి అని కొంతమంది వేద పండితులు కూడా కనుక్కోవడం జరిగింది. ఇది ఎవరి ప్రమేయంతో చేశారో, ఎవరి ప్రభుత్వంతో చేశారో అనే విషయం పక్కన పెడితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి పెట్టాలని, అదేవిధంగా ఈ విషయమై అర్చక పురోహిత సంఘాలు మార్గనిర్దేశనం చేయాలని చెప్పేసి అని అర్చక పురోహిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామస్తులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి అని భగవంతుడిని వేడుకుంటున్నాం. తమ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మ ప్రేమ సేవా సంస్థలోని చిన్నారులకు పట్టపు ధనలక్ష్మి ఆర్థిక సహకారంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధి కొమ్ముకూరి నాగేశ్వరరావుతో కలిసి సురేష్ బాబు మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా వీటిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా దాతల సహకారంతో అమ్మ ప్రేమ సేవా సంస్థ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా దాతల సహకారాన్ని అమ్మ ప్రేమ సేవా సంస్థ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, కుబేరా చిట్స్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థకి పిల్లల యొక్క ఆశ్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు పట్టపు ధనలక్ష్మి గారి టీమ్స్ ఎవరైతే కవల పిల్లలు ఉన్నారో పట్టపు నిఖిత పిల్లల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహార సరుకులు, బిస్కెట్స్ మరియు చాక్లెట్స్ వారి యొక్క సౌహృదయంతో రోటరీ క్లబ్ ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు రోటరీ చార్టర్ మెంబర్ గౌరవ శ్రీరాములు గారు, సుబ్బారావు గారు మరియు కొమ్ముకూరు నాగేశ్వరరావు గారు తదితరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి పుర ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రోటరీ క్లబ్ కి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజు ఇక్కడ అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థకి
మరి మా రోటరీ క్లబ్ ద్వారా మరి పట్టాభి ధనలక్ష్మి గారు ఆ పిల్లలకి వంటల నిమిత్తం మరి సరుకులు సరఫరా చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ చేస్తున్నటువంటి వీళ్ళు కూడా చాలా మరి హర్షించవలసింది. మరి పిల్లలను చక్కగా పొద్దుటే మరి వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళు బళ్ళకి వెళ్ళడానికి కూడా స్కూల్ పిల్లలు చదువుకోవడానికి కూడా వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మరి అలాగే మరి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అనేక హోటళ్లు, అనేక మంది మరి వారి ప్రేమతో అనేక మరి ఇక్కడ భోజనాలు సరఫరా చేయటం కానీ, సరుకులు సరఫరా చేయటం కానీ, పుస్తకాలు, బట్టలు అవి కూడా సరఫరా చేయటం చేస్తూ ఉన్నారు. మరి వాటిని వినియోగించుకొని ఇక్కడ ఆర్గనైజర్స్ చక్కగా దాన్ని ఉపయోగించి పిల్లలకి భవిష్యత్తు కలుగు చేయాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం చక్కెరదేవరపల్లి గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంఘ సేవా కార్యకర్త గుట్టుముక్కల వంశీ కుమార్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని చిన్నారులకు బహుమతులుగా టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. అదేవిధంగా అమ్మానిరియు శ్యామ్ మిత్ర బృందం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లింగాల కరుణమ్మ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నవుడు నూకరాజు, ఈలి శ్రీనివాస్, దాసరోజ్ చందు, పవన్ రెడ్డి, గమిడి సురేష్, కొల్లి రామసూరి, ఉస్మాన్, అనిల్, దల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవ మహోన్నతుడ మహాగండ ఇదిగో ఈ విధంగా కర్ణమ్మ గారు ఆయాస్కర పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కుటుంబాన్ని దర్శించడానికి, ఆచరించడానికి, బలపరచడానికి చక్కటి ఉద్దేశం కలిగి ఇదిగో వారు చేయడానికి కాలం చేసినప్పుడు కూడా వారి కుటుంబాన్ని బలపరుస్తున్న పెద్దలందరూ బట్టి అన్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప ఉన్నారు. సరే, మేమైతే ఒక నిర్ణయం తీసుకున్నాం. అందరం మా ఫ్రెండ్స్ అందరూ కలిపి చేసుకున్నది కాబట్టి అది నా ఒక నిర్ణయమే కాదు, అందరూ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నేను ఎలా కానించి భాష గారు కోరిక మేరకు ఆయన దృష్టిలో ఉన్నది కాబట్టి అది కూడా మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాంప్రదాయం ముసుగులో జోద క్రీడలకు పాల్పడవద్దు. నూతన సంవత్సర వేడుకల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆకాంక్ష. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.